అన్నదాత కన్నీరు ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వాలు విస్మరిస్తే నేపాల్ లాగా తిరుగుబాటు చేయాలి. జిల్లా కౌలు రైతు అధ్యక్షులు ముత్యాల గురునాథం. దేశానికి రైతే వెన్నెముక అని ప్రగల్భాలు పలికే ప్రభుత్వం రైతులను విస్మరించిందని, అలాంటి రైతు కన్నీరు ఏ ప్రభుత్వానికి మంచిది కాదని కౌలు రైతు జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం అన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రాలు ఆరబోతకు కల్లాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అకాల వర్షంతో వరి పైరు కోవూరు నియోజకవర్గంలో నేలవారిందన్నారు. దీంతో రైతు ముఖంలో కన్నీరు వస్తుందన్నారు. వ్యవసాయానికి నెల్లూరు జిల్లా ప్రత్యేకమని డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సైతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ దిశగా జిల్లా కలెక్టర్తో సమీక్ష నిర్వహించారు. కానీ ప్రభుత్వ అనుమతులు లేనిదే కలెక్టర్ ఏం చేస్తారు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్స్ కు దారాదత్తం చేస్తూ రైతులను పొలాలను వదిలేసి ఆవులను మేపుకోమని సలహా ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తూ రైతులకు యూరియా తగ్గించి వాడాలని, యూరియా వాడటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని చెప్పడం రైతుపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అర్థమవుతుందని అన్నారు. గత ప్రభుత్వం ఇదే వైఖరికి ప్రజలు బుద్ధి చెప్పారని, అదేవిధంగా రైతన్నలు రోడ్డుపైకి వచ్చి పోరాటాలు చేసి నేపాల్లో ప్రజలు తిరుగుబాటు చేసిన విధంగా ఈ ప్రభుత్వానికి సైతం బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో 2 మంత్రులున్నారని, వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతుల నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, అకాల వర్షం, రైతులు ఇబ్బందులు, రైతులు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే రాత్రి ఇంట్లో ఏదో ఒకటి పోంగొట్టుకున్నట్టుగా పెళ్ళాం బిడ్డలతో కూడా దిగాలుగా వాళ్ళ ముఖాల్లో చూస్తుంటే నెత్తురు బొట్టుగోళ్ళు లేకుండా అయిపోయి ఉన్నారు. అది ప్రభుత్వానికైతే పట్టడం లేదు. ప్రభుత్వం 3,50,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చి జలకళలుగా ప్రచారం చేసుకొని రైతులకి మేము నీళ్ళు ఇస్తున్నాం, పంట సాగు చేసుకోండి అని చెప్పి ఇవ్వాల్సిన టైంకి కూడా నీళ్ళు ఇక జూన్లో నీళ్ళు ఎత్తి, జూన్ నుంచి ఇప్పుడు అకాల వర్షాలు వచ్చే సందర్భంలో వరి కోతలు వచ్చిన తర్వాత మన జిల్లా ప్రత్యేకమైన జిల్లా వ్యవసాయంలో అది కూడా గమనించకుండా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలు పెడతానని చెప్పి ఒక నమ్మకంతో రైతాంగం ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారు. ప్రభుత్వం అయితే ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కదా, ఆమె రాజుపాలెంలో కానీ కొడవలూరులో కానీ మీటింగ్ పెట్టేటప్పుడు రైతుల సమక్షంలోనే ట్రాక్టర్ యాత్ర చేసేటప్పుడు ఒక ప్రకటన చేసింది. ఖచ్చితంగా మేము కొనుగోలు కేంద్రాలు పెడతాము, మీరు కొనుగోలు అమ్ముకోండి అని చెప్పడం జరిగింది. కానీ అది ఆమె కలెక్టర్లతో ప్రయత్నం చేసింది, కానీ అది ప్రభుత్వం దాకా పోలా. ప్రభుత్వం కాడి నుంచి రావాలి కానీ కలెక్టర్ చేతుల్లో ఏముంది? కలెక్టర్ ఏం చేస్తాడు? ప్రభుత్వం ఆర్డర్ ఇస్తే కలెక్టర్ పెడతాడు, దాని స్టాఫ్ని ఏదో అరేంజ్ చేస్తాడు, మొత్తం కొనుగోలు చేసేదానికి సంసిద్ధత సామాగ్రి అన్ని కూడా సమకూరుస్తాడు. అంతేగాని నువ్వు ప్రభుత్వమే అసలు నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సభలో ఏం చెప్పాడు? నేను ఆవులు ఇస్తానంటే ఆవులు ఎగతాళి చేశాడు నన్ను, ఇప్పుడైనా రైతులు ఆవుల్ని మేపుకోండి, వ్యవసాయాన్ని తగ్గించుకోండి అంటున్నాడు. నేను ఒకటి చెప్తుండా, నువ్వు వ్యవసాయాన్ని పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని ఖరీదు భూముల్లో ఏ రకంగా గత ప్రభుత్వం 5,000 ఎకరాలు చేస్తే నువ్వు అది ప్రైవేటులోకి ఇచ్చేది మంచిది కాదు. రైతాంగం 3 పంటలు పండే భూమి, ఆ భూమిని రైతాంగాన్ని నుంచి తీయటం కరెక్ట్ కాదన్నోడివి ఈరోజు 8,700 ఎకరాలు వాళ్ళది భూమి తీసేసుకుంటుండవు. ఇదంతా నీ తంతు. యూరియాకి తంటాలు పడి నారు పోసుకున్న కాడి నుంచి రైతు నానా కష్టాలు పడ్డాడు. పంట పండించేదానికి యూరియా కాడ క్యూలోకి వచ్చి కూడు నీళ్లు లేకుండా ఎక్కడో 267 రూపాయలు అమ్మాల్సిన యూరియాని 400, 500, 600 బ్లాక్ మార్కెట్లో తెచ్చి వేసుకుని పంటను పండించాడు.
పండించిన దానికి ఆశ నిరాశ అయిపోయింది. ఈరోజు 16,000 కాడి నుంచి ఈరోజు 14,000 ఏ నిపదులు ఇచ్చేతలకి 16,000 ఉండింది. నువ్వు ప్రభుత్వం ఇచ్చే మద్దతు రేటు, గిట్టుబాటు రేటు కాదు, అది మద్దతు రేటు. నువ్వు నిర్ణయించిన మద్దతు రేటు కొనుగోలు చేయాల్సిన బాధ్యత అవుద్ది ప్రభుత్వం, అంతే కాదా? ప్రభుత్వం ఎందుకు విస్మరించింది? రైతాంగానికి ఎక్కడ పోయినా, ఏ మీటింగ్లో పోయినా రైతులే ఎన్నెముక, రైతులే సంక్షేమం, రైతుల ప్రభుత్వమే అని చెప్తా ఉండవు ప్రతి దాంట్లో. కానీ రైతులకు మేలు చేసే పరిస్థితులు లేదు. ఈరోజు కేంద్రం నుంచి వచ్చిన యూరియాని నువ్వు 1,00,000 టన్నులు కేంద్రం కాడ దాచిపెట్టుకొని ఉండవు. 1,00,000 టన్నులు దాచిపెట్టుకొని అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తుండవు సబ్సిడీని. కానీ రైతులకు మరసానికి వ్యవసాయ క్షేత్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్లకు అందరికి కూడా 20% తగ్గించి యూరియాని వాడమని చెప్తుండవు. అది వాళ్ళు వాస్తవంగా యూరియా వేయాల్సింది వేయనీయకుండా తగ్గించుకొని ఏమనే దానికి తంతు నీ వెనక బ్లాక్ చేస్తుండవు. రైతుల్ని మోసపూరితమైన ప్రకటనలు చేస్తుండవు. రైతుల్ని పిండేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్తుండవు. ఇవన్నీ దొంగ ఎక్కిపోతా బ్యాగు లాగేసుకొని దొంగ అంటా ఎరస్తా బస్సు ఎక్కిపోయినాడు. ఆ సంధానంగానే నువ్వు ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుండవు. దానికని ఆ మోసాన్ని ఎన్ని రోజులు కూడా వినకుండా ఏ రోజున ఈ చెవును పెడతారే కానీ కనీసం ఏ రోజు బుద్ధి చెప్పాలను. గత ప్రభుత్వానికి కూడా ఇదే, గత ప్రభుత్వం కూడా ఇట్లా చేస్తుంటే బుద్ధి చెప్పారు ప్రజలు. దానికని నేను ఖచ్చితంగా చెప్తుండా, రైతాంగాన్ని ఎప్పుడు కూడా ఏడిపిస్తే అన్నదాత సుఖీభవ అనేది నువ్వే చెప్తుండవు. అన్నదాతలను కానీ ఏడిచినది ఏ రాష్ట్రం కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ కుటుంబాలకు కానీ ఆడబొడిసి ఏడిస్తే ఎలాగ ఉంటుందో అలాగే రైతులు కానీ కన్నీళ్లు పెడితే నీ ప్రభుత్వం కుప్ప కూలిపోయేదానికి ఎన్నో రోజులు పట్టవు. అవతల ప్రభుత్వం 4 ఏళ్ళు అయితే నీది సంవత్సరం 4 నెలలకే దిబాలైపోయి జనంలో గగ్గోలు ఎత్తిపోతుంది. దానికని మేము ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి, ఇప్పటికే గత రైతాంగం 10,000, 12,000, 10,000 నుంచి 12,000 దాకా ఎకరాకి నష్టపోయి ఉన్నారు. ఇప్పుడైతే అంతా నేల గరుచుకునే పరిస్థితి ఉంది. కానీ మిల్లర్లు ఆ ఒడ్లు కొనేదానికి వచ్చేసరికి మీనమేషాలు లెక్క పెట్టుకొని కొనాలన్నా పలేదాన్ని ఆలోచిస్తారు. మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైతులు ఆత్మహత్య శరణం అనుకుంటారు. దాన్ని మీరు వెంటనే ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు పెడతారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడుండే 2 మినిస్టర్లు ఉన్నారు. ముఖ్యమంత్రికి పోయి చెప్పి కొనుగోలు కేంద్రం, ఈ జిల్లా భూగోళిక పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. భూమి ఎక్కడ పండిస్తుండే పంటలన్నీ కూడా మీకు తెలుసు. ఒక్కసారిగా కోతలు వచ్చేస్తాయి. ఈ నెలాఖరు కల్లా పూర్తిగా కోతలు అయిపోతాయి. కాబట్టి మీరు వెంటనే ఈ కొనుగోలు కేంద్రాలు పెడతారని చెప్పి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొనుగోలు కేంద్రాలు వెంటనే యుద్ధ ప్రాతిపదిక పెట్టాలని చెప్తున్నాను. పెట్టకపోతే రైతాంగం అల్లాడిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఈదెక్కేదానికి సిగ్గుపడుతున్నారు. ఈ సిగ్గును వదిలి ఈదెక్కకపోతే కూడా ప్రభుత్వం మనకి మాట ఎన్నదని రైతాంగానికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో రైతు సోదరులారా, మీరందరూ కూడా సిగ్గు వదిలి రోడ్డు మీదకి వచ్చి వినదిస్తే సరే ఆ రోజు ప్రభుత్వం దిగొస్తుంది. లేకపోతే మనం గమ్ముగా ఉండమని, మనం ఏం ఉద్యమంలోకి రాలేదని, మనం అడగటం లేదని, దానికని ఆ రకంగా వాళ్ళు చేసింది చేసుకోబోతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మధ్య మనకి పక్క దేశం ఉంది నేపాల్లో. ఏ రకం చేస్తున్నారో ప్రజలు, ఏ రకంగా ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను విస్మరిస్తే ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి అది కూడా మీరు గమనంలోకి తెచ్చుకోండి. మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలువనంపించుకుంటున్నారు. దేనికైనా పిలువనంపించుకుంటున్నారు. ఆడ తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఏడ కూడా తిరుగుబాటు రాకుండా ఉండదు. మీరు ఎట్టే కానుంటే తిరుగుబాటు వచ్చే రోజులు అమ్మిడి పడుతుండయి. రైతాంగం కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఒకటే ఏ రోజు వసద్దని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, వీరు ఖచ్చితంగా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతుల సంక్షేమం కోరేవాళ్ళు అయితే మీరు వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పి, కొనుగోలు కేంద్రాలు పెడతారని చెప్పి, పెట్టకపోతే 2-3 రోజుల్లో కూడా మేము కూడా మాట్లాడుకొని అన్ని పక్షాలను కలుపుకొని పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.